వంగలపూడి అనిత గారైతే లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎలా చేశారంటే డ్రోన్ సర్వేలెన్స్, మరి శాటిలైట్ సర్వేలెన్స్ అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్ చేశారు. దగ్గర 20,000 ఎకరాలు ఇంతకు ముందు ఉండేది. దాని నెమ్మదిగా 10,000 ఎకరాలు, ఈ రోజు 10,000 ఎకరాలు 90 ఎకరాల్లో కూడా ఈ రోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేశామని చెప్పడానికి ఈగల్ టీంతో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. వెరీ ప్రౌడ్ టు సే ఈ రోజు గాంజా కల్టివేషన్ అనేది జీరో కల్టివేషన్ ఈ రోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే సరే, లేకపోతే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ దీన్ని బేస్ చేసుకుని సిల్వర్ ఓక్ చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి సిల్వర్ ఓక్ కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనండి, మామిడి అవనండి, వాటర్ మేబీ ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వడం ఒకే. ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,00,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళు పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళు డబ్బులు చెప్పాల్సి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్ లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరైనా అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడి బెయిల్ మీద అది కాదు. అసలు వీళ్ళ తాలూకు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించిన అక్కడ ఎస్ఎస్ఎఫ్లో పెడతాడు. ఆ ఎస్ఎస్ కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయల పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయడం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం ఆటోమేటిక్. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలని మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో ఇంకొకరు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకు ఇప్పుడు ఒక దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకు ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పిన, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరైజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పిన వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యత చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యత చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో తెలిసే ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఈ ట్రాప్ లోనే ఉంటారు. కంపల్సరీగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యతలు చేసేస్తాం. ఎందుకంటే మేము చాలా పర్టికులర్ గా చెప్తున్నాను, డెఫినెట్ గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో గాంజా కల్టివేషన్ కానీ, గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా కన్సంప్షన్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే గాంజా కదండి, ఏదో మీరు తీసుకోలేదు, మీరు పండించలేదు ఇలా మాట్లాడతారు. కాదు, గాంజా పండించడానికి డబ్బులు ఇచ్చిన, గాంజా ట్రాన్స్ఫర్ చేసిన, అటు ట్రాన్స్పోర్ట్ చేసిన, కన్స్యూమ్ చేసిన అన్ని కూడా నేరమే. మీకు ఉడాన్ పోర్టల్ అని ఒక పోర్టల్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ పోర్టల్ లో కనుక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాదు ఫర్దర్గా. అంటే అంత గట్టిగా ఉంది ఎన్డీపీఎస్ యాక్ట్. ఇంకొకటి పిట్ ఎన్డీపీఎస్, నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం పిట్ ఎన్డీపీఎస్. ఆ పిట్ ఎన్డీపీఎస్ లో ఇంచుమించుగా ఒక 150 మందిని ఈ రోజు మేము పరిగణలోకి తీసుకున్నాం. అందులో 5 ఆల్రెడీ శిక్ష పడింది. సో చాలా స్ట్రిక్ట్ గా ఉన్న ఈ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి
అంటే వాళ్ళకి సంబంధించి గాంజాకి సంబంధించి 0 టాలరెన్స్, 80% టాలరేట్ చేసే పరిస్థితుల్లో మెడికల్ షాప్ దగ్గర నుంచి అన్ని కూడా మేము ఈ రోజు మా సర్వేలెన్స్ లో పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, స్కూల్ కాలేజెస్ దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈగల్ క్లబ్స్ తో పాటు